హాయ్ అండి, ఇవాళ మనం శాంటా మోనికా బీచ్కి వెళ్తున్నాం. లాస్ ఏంజలస్ అంటే కాలిఫోర్నియా మొత్తం మీద కూడా మనకి బీచ్ స్ట్రిప్స్ అనేవి ఫుల్గా ఉంటాయి. సో వీటిలో వన్ ఆఫ్ ద ఫేమస్ బీచే మనకి శాంటా మోనికా బీచ్. సో ఈ శాంటా మోనికా బీచ్ చాలా మూవీస్ షూటింగ్స్ అవుతుంటాయి. చాలా హ్యాపెనింగ్ ప్లేస్ అని చెప్పాలి. ఇంకా వీకెండ్స్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఈరోజు వీక్ డే ఈవినింగ్ వెళ్దాం. అసలు వీక్ డేనే ఎలా ఉంటుందో మీకు చూపిస్తే వీకెండ్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోద్ది. సో మీకు ఇంకొంచెం ఈజీగా చెప్పాలంటే, మనకి నిన్ను కోరి మూవీ చూసుంటారు కదా. నిన్ను కోరి మూవీలో నాని ఒక బీచ్కి వస్తారు, ఒక ఫారెన్కి వచ్చిన తర్వాత బీచ్కి వచ్చి నివేదా థామస్, పినిశెట్టి వీళ్ళు ఉంటారు కదా, అక్కడ బీచ్లో యాక్టింగ్ ఉంటుంది కదా సీన్స్ అన్నీ. సో ఆ కామెడీ సీన్స్ అన్నీ జరిగినాయి కూడా ఈ శాంటా మోనికా బీచ్లోనే. అలాగే అదే స్ట్రిప్లో చాలా బీచెస్ ఉంటాయి, దగ్గరగానే చాలా కంటిన్యూటీ బీచెస్ ఉంటాయి. మాలిబు, వెనిస్, శాంటా మోనికా, ఎల్ మెటడార్, అలాగే చాలా బీచెస్ ఉంటాయి. సో వీటన్నిటిని ఈరోజు మనం చూసేద్దాం. సో లెట్స్ బిగిన్ ద షో. ఈ శాంటా మోనికా బీచ్ అనేది మా ఇంటి నుంచి ఒక 25 మైల్స్ వస్తుంది, అంటే ఒక 40 కిలోమీటర్స్ వస్తుంది అనుకోండి. ఇది ఇప్పుడు మనం లాస్ ఏంజల్స్లోకి ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం, అంటే లాస్ ఏంజల్స్ మెయిన్ సిటీ ఏరియాలోకి వెళ్ళిపోతున్నాం ఇప్పుడు మనం. మా ఇంటి నుంచి లాస్ ఏంజల్స్ కూడా అంతే 40 కిలోమీటర్స్ వస్తుంది. మీకు కొంచెం లాస్ ఏంజల్స్ డౌన్ టౌన్కి దగ్గర అన్నట్టు లెక్క మాది. ఆ పైన కొండ కనిపిస్తుంది చూసారా, ఆ కొండ పైన ఉండేదే గెట్టి సెంటర్ అంటారు. అక్కడ అదొక కైండ్ ఆఫ్ మ్యూజియం టైప్ అనుకోండి. సో ఇది ఇప్పుడు మనం ఫ్రీవేస్ పైన వెళ్తున్నాం. ఇది 405 ఫ్రీవే. ఈ 405 ఫ్రీవేది కొండని మధ్యలో తవ్వి, ఇదిగో చూడండి అక్కడ కనిపిస్తుంది, ఈ కొండని మధ్యలో తవ్వి ఇలా రోడ్ లాగా చేశారు. లాస్ట్ ఇయర్ ఇక్కడ లాస్ ఏంజల్స్లో వైల్డ్ ఫైర్స్ వచ్చినాయి అనేసి చెప్పారు చూసారా, అది ఇక్కడ ఈ ఏరియాలోనే. ఈ కొండలు పక్కన ఉన్న బర్బ్యాంక్ కొండలు, శాంటా మోనికా కొండలు, వీటన్నిటి మీద ఫైర్స్ వచ్చేసినాయి. సో అప్పుడు ఇవన్నీ కాలిపోయినాయి మొత్తం. సో ఈ రోడ్ అనేది మెయిన్ మనకి ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీకి 405 ఫ్రీవే అనేది చాలా ఇంపార్టెంట్. కింద శాన్ డియోగోకి దీని వైపు నుంచి వెళ్ళాలి, పైన సాక్రమెంటో వైపు కూడా దీని వైపు నుంచి వెళ్ళాలి. సో అట్లా ఈ రోడ్ అనేది ఎప్పుడూ మంచి బిజీ ఏరియా, ఎప్పుడూ కన్స్ట్రక్షన్లు జరుగుతూనే ఉంటాయి. అంత మంచి ఫ్రీవే ఇది. ఇదే మన డిహెచ్ఎల్ అంటే మనకు తెలుసు కదా, పార్సిల్స్ అవి వేస్తుంటారు, ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ అది. ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ 6:40 అవుతుంది కాబట్టి మనకి పెద్ద లేదు ట్రాఫిక్. కానీ ఇంకొంచెం ముందైతే ఆఫీసుల నుంచి అందరూ ఇళ్ళకి వచ్చే టైము. సో అప్పుడు బాగా ట్రాఫిక్ ఉంటుంది. అటు సైడ్ చూసారు, లెఫ్ట్ సైడ్ ఇటువైపు ట్రాఫిక్ కనబడుతుంది మీకు ఫుల్. అసలు లాస్ ఏంజలస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ సిటీ, ఇది అది అనేసి అంత ఫేమస్. లాస్ ఏంజలస్ అనేది ట్రాఫిక్ కూడా అంత ఫేమస్, అంత ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. మనం ఈ ఫ్రీవే మీద నుంచి ఎగ్జిట్ తీసేసుకోవాలి. ఇక్కడ విల్షైర్ దగ్గర ఎగ్జిట్ తీసుకోవాలి. నార్మల్గా అయితే మనకి ట్రాఫిక్ పరిస్థితులు బట్టి కొన్నిసార్లు విల్షైర్లో తీసుకోవచ్చు, కొన్నిసార్లు శాంటా మోనికా బొలెవార్డ్లో తీసుకోవచ్చు. ఈ రెండు కావాలనుకుంటే ఇంకా ముందుకెళ్ళిపోతే ఫ్రీవే 10 ఉంటుంది, హైవే 10. సో ఆ హైవే 10 దగ్గర నుంచి తీసుకొని కూడా మన శాంటా మోనికా బీచ్, ఈ బీచ్ స్ట్రిప్ వైపు వచ్చేయచ్చు. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న ట్రాఫిక్ కండిషన్స్ ప్రకారం మనకి విల్షైర్ పై నుంచి మనం ఎగ్జిట్ తీసుకోవాలి. సో చూసారా, ఇవి కొంచెం ఒకటి అటు ఇటు ఎగ్జిట్లు మారిపోతే మనకి ప్యాకట్ మొత్తం ఇంకా ట్రాఫిక్లో ఇరుక్కుపోతాం. సో చూసుకొని జాగ్రత్తగా ఎగ్జిట్లు తీసుకోవాలి. ఇది మనం ఎగ్జిట్ తీసుకున్నాం, ఇక్కడ మనం ముందుకెళ్ళాలి ఇంకా. సో ఇక్కడ లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్ళిపోతే ఇంక మనం బీచ్ రోడ్ దగ్గరికి వెళ్ళిపోతాం, బీచ్లోకి కాదు. అలా
స్టాప్ సిగ్నల్స్ అనేవి మాత్రం చాలా జాగ్రత్తగా ఫాలో అవ్వాలి. చూసారా, ఆ స్టాప్ సిగ్నల్ అనేది చాలా ఇంపార్టెంట్. పోలీసులు ఉంటే మనకి బ్యాండ్ బజా భారత్ అయిపోద్ది, జాగ్రత్తగా ఉండాలి. గజ్జగల్లు మన్నదో గుండె జల్లు మన్నదో. వచ్చేసాం ఆల్మోస్ట్. ఇదే మన బీచ్ స్ట్రిప్. సో ఇదే మన ఓషన్ అవెన్యూ అంటారంటే ఈ స్ట్రైట్ మెయిన్ రోడ్ వెళ్ళిపోతూ ఉంటే మనకి మిగతా బీచెస్ కూడా టచ్ చేయొచ్చు. సో ఇది మన బీచ్ అవెన్యూ మీకు చూపిస్తుంది చూడండి. ఇంకా సైడ్ పార్క్ లాగా ఉంటుంది. ఇంకా మనం ఇక్కడ చూసి ఇక్కడ ఏంటంటే మనకి కొన్ని చోట్ల పార్కింగ్ పర్మిషన్లు ఉండవు. సో ఆ పార్కింగ్ పర్మిషన్ చూసుకొని మనం ఆ టైమింగ్స్ బట్టి మనం పార్క్ చేసుకుని వెళ్ళాలి. ఈ టైంలో మనకి మ్యాక్సిమం పార్కింగ్ చేసుకోవచ్చు. సో మంచి ఒక స్పాట్ చూసుకొని మనం ఇంకా పార్క్ చేసుకొని బీచ్లోకి వెళ్ళిపోదాం. చూడండి, ఇలా ఫ్యామిలీ పిక్నిక్స్ జరుగుతున్నాయి. చైత్రమాసం వచ్చేనేమో చిత్రమైన ట్రాఫిక్లో శాంటా మోనికా ఈ సిటీ వరకు రావటం ఒక పెద్ద స్టంట్ అయితే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ పార్కింగ్ స్పాట్లు ఎత్తుక్కోవడం అనేది ఇంకా పెద్ద టాస్క్ అసలు. సో ఇక్కడ మనకి మంచిగా స్పాట్ దొరకాలి కార్ పెట్టుకోవడానికి అంటే ఫ్రీగా దొరకవు. అది దొరకాలంటే వేటాడాలి. మొత్తం స్ట్రీట్ మొత్తం వేటాడితే మీ టైం బాగుంటే ఎక్కడన్నా దొరకవచ్చు. లేదంటే $20 కట్టి పెయిడ్ పార్కింగ్లో పార్క్ చేసుకోవాలి. సో నేను ఈ వేటాడే ప్రాసెస్లో ఉన్నాను. ఎందుకంటే నేను పొద్దాకు వస్తూనే ఉంటాను కాబట్టి ఇలాంటి వాటికి, మన బీచ్లకి. సో ప్రతిసారి కట్టాలంటే మనకి కట్టాలనిపించదు. సో అందుకని తప్పనిసరి అయినప్పుడు పేమెంట్ చేసి పెయిడ్ పార్కింగ్ తీసుకుంటాను. లేదు ఖాళీగానే ఉన్నాను అనుకుంటే కొంచెం చూసుకొని ఎతికితే ఫ్రీ పార్కింగ్ దొరుకుతాయి. సో ఆ ఫ్రీ పార్కింగ్ స్పాట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తా. ఇప్పుడు కూడా ఈ వెంటాడే ప్రాసెస్లోనే ఉన్నాను. దొరికితే వెంటనే పార్క్ చేసి వెళ్ళిపోతా. సో మొత్తానికి మన వేట పూర్తయ్యే టైంకి మనకి ఒక ఫ్రీ పార్కింగ్ స్పాట్ దొరికేసింది. సో ఇలా ఉన్న రోడ్ సైడ్ ట్రాఫిక్లో మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. కాకపోతే మనకి ఈ టైంలో అనేది పార్కింగ్ స్పాట్ అనేది అంత ఈజీగా దొరకదు. సో మన వేట అనేది సక్సెస్ఫుల్ అయింది. మన వేటకి ఈరోజు ఆహారం దొరికినట్టే. సో బీచ్కి వెళ్ళిపోదాం. సో చూసారా, మన బీచ్ పక్కన ఫుట్పాత్ ఇది. సో లైట్ పార్క్ లాగా చెట్లు. సో ఇది వాకింగ్కి కొంచెం బాగా చేస్తారు. ఇంకా ఈ టైంలో వచ్చి ఈవినింగ్ టైమ్స్ వాకింగ్ చేస్తారు. సో వీళ్ళెవరో మంచి షార్ట్ ఫిలిమ్స్ షూటింగ్ చేసే వాళ్ళ ఉన్నారు. సో అలాగా వెళ్దాం. బీచ్ లోపలికి వెళ్ళి మనం చెప్పిన అవన్నీ కూడా అన్నీ చూపిద్దాం. ఇక్కడ పక్కన మీకు కింద ఒక రోడ్డు కనిపిస్తుంది చూసారా. ఈ రోడ్డు స్ట్రైట్ వెళ్ళిపోయామనుకోండి, మొత్తం ఉన్న బీచ్ స్ట్రిప్లన్నీ మనకు వచ్చేస్తాయి. సో లోపలికి వెళ్తున్నాం. ఇంకా మనం ఇలాగా సిగ్నల్ పడ్డప్పుడు మాత్రమే ఇక్కడ వాకింగ్ జరగాలి. మనకు తెలిసి చెప్పేది కొత్తగా ఏముందిలే, కానీ ఏదో చేతిలో కెమెరా ఉండేసరికెళ్ళి అన్నీ చూపించాలని. చూసారా ఎంత బాగుందో. ఈవినింగ్ టైం చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు వీళ్ళు బీచ్ని. ఇది ఒకటి బాగుంటుంది. ఇది కొంచెం కింద చూసారా, ఇది బోట్ టైప్లో ఉంటుంది కింద ఈ స్ట్రక్చర్ అనేది. సో బోటు పైన తెరచాప లాగా చేశారు, క్రియేట్ చేశారు దీన్ని. అలా అనుకోవాలి, అలానే చేశారు. ఆల్మోస్ట్ అలానే ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి చూస్తే మనకి శాంటా మోనికా బీచ్ అంతా కనిపిస్తుంది. శాంటా మోనికా వ్యూ పాయింట్ ఇది. సో ఇది మనకి హిల్టన్ ఉంటుంది చూసారా, హిల్టన్ హోటల్ ఇలాంటి సైడ్ అంతా కూడా మొత్తం హోటల్స్ ఉంటాయి. కొంచెం బాగా ఎక్కడ స్టే చేయాలనుకుంటే మనకి
బాగా కాస్ట్లీ ఉంటాయి కానీ బట్ స్టిల్ ఉండొచ్చు ఇక్కడే. సో అలాగా ఇది చూడండి బీచ్, ఇంక ఇక్కడ అది కట్ అయిపోయింది బీచ్ ఇది. సో మొన్న ఈ వైల్డ్ ఫైర్స్ వచ్చినప్పుడు ఈ బిట్కి ఏం కాలేదు, కానీ ఇంక దీని పక్క నుంచి ఉన్న శాంటా మోనికా బిట్ మొత్తం కూడా కాలిపోయింది. ఆ ఏరియా కూడా వీలైతే కవర్ చేద్దాం. సో చూసారా అక్కడ మనకి ఈ రోడ్డు, ఇది మెయిన్ రోడ్డు, ఇది అక్కడ దూరంగా కనిపిస్తుంది చూసారా, అక్కడ ఆ దూరం కనిపించేది మన శాంటా మోనికా పేరు ఆ ఏరియా అంతా. అక్కడ జైంట్ వీల్, మనకు కావాల్సిన రోలర్ కోస్టర్లు అవన్నీ ఉంటాయి. సో ఇది మన బీచ్, మెయిన్ బీచ్ స్ట్రిప్ ఇదంతా. సో సన్సెట్కి బీచ్ అనేది చాలా బాగుంటుంది చూసారా. మనం ఎన్ని కట్టడాలైనా కడతాం కానీ నేచర్ని రెప్లికేట్ చేయడం అనేది, నేచర్ని కాపీ చేయడం అనేది అసాధ్యం. సో కొన్ని నేచర్లో ఉన్నవి, నేచర్ చేసినవే బాగుంటాయి. మనం దాన్ని ఎంత కాపీ చేద్దాం అనుకున్నా, ఎంత రెప్లికేట్ చేద్దాం అనుకున్నా అవో. సో ఇంకా వెళ్దాం, ఇంకా లోపలికి కూడా వెళ్ళి చూసిద్దాం. ఇందాక మీకు చూపించాను కదా, ఇక్కడ మన స్ట్రీట్ మీద మొత్తం మనకి పార్కింగ్ అనేది ఎంత కష్టంగా ఉంటుంది దొరకడానికి. స్ట్రీట్ మీదే కాదు, మనకి పెయిడ్ పార్కింగ్లో కూడా కొన్నిసార్లు దొరకవు మనకి పార్కింగ్ అనేవి. పైన ఇల్లు అఫీషియల్గా పెట్టారు చూడండి లైవ్ ఎన్ని ఉన్నాయి అనేవి. పెయిడ్ పార్కింగ్ క్లోజ్డ్ అంట. కెమెరాలో ఎలా వస్తున్నాయో కానీ ఈ టైంకి బీచ్ చూడటం అనేది చాలా బాగుంటుంది. ఈ టైంలో బీచ్ చూస్తే ఒక పక్క పెద్ద పెద్ద బిల్డింగ్లు, ఒక పక్కనేమో నేచర్ బీచ్. ఆ బిల్డింగ్ల నుంచి చూస్తే మనకి బీచ్ వ్యూ అనేది సూపర్ కనిపిస్తుంది ఈవినింగ్ టైమ్స్లో. అక్కడ మనకి 2 బిల్డింగ్స్ కనబడుతున్నాయి చూసారా. ఒకటి మనకి ఫుల్ కలర్స్గా, ఒకటి గ్రే కలర్గా, మొత్తం ఒకటే సోలో కలర్గా. అది ఈ యూఎస్ వాళ్ళు వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో బాగా ట్రెండింగ్లో ఉంటాయి. వాళ్ళ ఫీలింగ్ ఏంటంటే ఒకటేమో బాగా రంగులుగా ఉంది, ఒకటేమో సోలో కలర్లో ఉందని. రంగుల ప్రపంచం, రంగులేని ప్రపంచం. బార్బీ అనుకుంటా, ఇంటి పైన ఒక చిన్న బొమ్మ ఉంది, బార్బీ బొమ్మ. బార్బీ బొమ్మకి చెల్లెలవా, బాబోయ్ ప్రపంచ సుందరివా, బాబోయ్. వచ్చాం, ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాం. చూసారా ఎలా ఉందో సన్సెట్, కొండల్లోకి వెళ్ళిపోతున్నట్టు సూర్యుడు. చిన్నప్పుడు మా 10th క్లాస్లో మా తెలుగు టీచర్ సత్యనారాయణ మూర్తి గారు ఉండేవాళ్ళు, మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు. అయినా మాకు ఒక 10th క్లాస్లో ఒక లెసన్, ఫస్ట్ చాప్టరే ఉండేది అనుకుంటా. దాంట్లో ఒక పద్యం ఉండేది. సురుచిర తారకాకు సుముసోబి నభోంగన భూమి గాలమన్ గర్వపు సూత్రధారి అని ఒక పెద్ద ఇది ఉంటుంది. దిక్తటంబున అని చాలా పెద్దగా ఒకటి ఉంటుంది. దాని మీనింగ్ ఏంటంటే సూర్యుడు పశ్చిమ దిక్కున అస్తమించేటప్పుడు పరదాల చాటకి వెళ్ళిపోతున్న కళాకారులు ఎలా వెళ్ళిపోతారో అలాగా సూర్యుడు పరదాల చాటుకి అలా కిందకి డయాస్ కిందకి వెళ్ళిపోతున్నాడు. అలా తెరలు పడిపోతున్నాయి. సూర్యుడు వెళ్ళిపోతున్నప్పుడు ఎర్రగా ఉన్న తెరలు సూర్యుడిని క్లోజ్ చేసేస్తున్నాయి. కొండల చాటుగా వెళ్ళి దాక్కుంటున్నాడు. అలాంటి మీనింగ్తో ఒక పద్యం ఉండేది. ఆ సార్ ఫస్ట్ పద్యం అది బాగా చదివించి మైండ్లో ఫీడ్ అయిపోయింది. చాలాసార్లు గుర్తొస్తుంది అది ఇలాగ సన్సెట్ చూసినప్పుడు. సో టీచర్లు చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. ఇది చూడండి, ఎప్పుడో 10th క్లాసు, ఎప్పుడో మా తెలుగు సార్ చెప్పిన పద్యం. అమెరికా, శాంటా మోనికా, సన్సెట్, తెల్లోళ్ళ మధ్యలో
ఎప్పుడో చెప్పిన మా తెలుగు సార్ పద్యం గుర్తొచ్చింది. బేస్మెంట్ అనేది స్ట్రాంగ్ ఉండాలండి. బేస్మెంట్ చూసారా మన బీచ్లో పార్కింగ్ ఎంత ఉందో, ఎంతమంది ఉన్నారు చూడండి. కింద ఫైర్ ఇంజిన్ వెళ్తుంది, ఎక్కడో కొంచెం ఎమర్జెన్సీ అయినట్టుంది. ఇంకా అది వెళ్తున్నప్పుడు పక్కన వాళ్ళందరూ ఆగిపోవాల్సిందే. సూర్యుడు ఓ సూర్యుడు. కమ్ముకుంటున్న కారు చీకట్లు నిన్ను మింగేసాయని విర్రవేగుతున్నాయిరా. నువ్వు మండే సూర్యుడు అని వాటికి తెలియదు. ఏదో ఒకరోజు ఓడిపోయిన నీ ప్రేమను గెలిపించుకోవటానికి ఈ చీకటి కడుపును చీల్చుకుంటూ మళ్ళీ పుడతావురా భైరవా. డైలాగ్ కామెడీగా ఉంది, నాకు తెలుసు, ఏదో ట్రై చేశా. చూడండి ఈ సన్సెట్ని చూడటం కోసం ఎంతమంది రెడీగా ఉన్నారో. సన్సెట్ కోసం వస్తారు ఇక్కడికి. చాలా బాగుంటుంది సన్సెట్. నాకు తెలియదు కెమెరాలో ఎంత బాగా వస్తుందో ఏదో అని, కానీ జనాలందరూ దానికోసమే ఉంటారు ఇక్కడ. రోజు సాఫ్ట్వేర్లు కంప్యూటర్ మధ్యలో ఇరుక్కొని ఇలా ఎప్పుడో ఒకసారి నేచర్ని చూడటం కోసం వస్తారు. నిన్ను కోరి మూవీ ఇక్కడే తీసానని చెప్పాను కదా, అక్కడ మనకి పైర్ కనిపిస్తుంది సార్. అక్కడే మనకి లోపలికి వెళ్ళడానికి దారిలాగా కనిపిస్తుంది సార్. అక్కడ ఆ దారి పక్కన అక్కడ కరెక్ట్గా నేను ఏలు పెట్టిన దగ్గర ఆ ఏరియాలో అక్కడ వాలీబాల్ ఆడుకుంటూ ఉంటారు నాని అను వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళ నివేద థామస్ వాళ్ళ ఫ్యామిలీ. అక్కడ నుంచి కాల్ వచ్చిందనేసి ఆది పినిశెట్టి అలా వాక్ చేసుకుంటా ఈ పార్కింగ్ లాట్లోకి వస్తాడు. ఈ పార్కింగ్ లాట్లో ఉన్నప్పుడే నివేద థామస్కి ఆది పినిశెట్టి దొరికిపోతాడు. ఆ తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయి అలాగా కొండల దగ్గర నుంచి ఆ రోడ్డు ఉంది చూసారా, ఆ రోడ్డు మీద నుంచి బీచ్ రోడ్డు మీద మేలుబు వైపు వెళ్ళిపోతారు. అది సినిమాలో వచ్చిన క్లిప్పు. మీరు ఆ సినిమాలో చూసుంటే అక్కడ మనకు ఆ జైంట్ వీల్ కనిపిస్తుంది చూసారా, ఆ జైంట్ వీల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. చూపిస్తాను కావాలంటే ఇంకా లోపలికి వెళ్ళి. ఇదండి మన శాంటా మోనికా మెయిన్ ఎంట్రన్స్. మామూలుగా అయితే ఇక్కడ రోడ్ ఓపెన్లో ఉండాలి, ఇక్కడ గేట్ లాక్ చేశారు చూసారా, అది ఓపెన్లో ఉండాలి, లోపలికి వెళ్ళిపోతాం అటు నుంచి. కానీ ఇప్పుడు లాక్ చేశారు. సో మనకి ఈ దారి ఓపెన్ చేశారు, ఈ దారి గుండా వెళ్ళిపోదాం. సో పైన కనిపిస్తుందిగా మనకి శాంటా మోనికా స్పోర్ట్ ఫిషింగ్ అండ్ బోట్. సో అట్లా వెళ్ళిపోదాం లోపలికి. బొడ్డోళ్ళు షర్ట్లు లేకుండా తిరుగుతున్నారు, తన్నాలు కొట్టుకొని. చూసారా ఎంతమంది వస్తున్నారు. ఇంకా ఇదేదో లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇలా లేదు. పక్కన ఇగో ఇవి ఉన్నాయి చూసారా, ఈ కార్డ్బోర్డు పక్కన మనకి దారి ఉంటుంది, రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో నుంచి వెళ్ళొచ్చు. కానీ ఇదేదో ఇట్లా చెప్పారు ఈసారి, మరి ఏమైందేమో. ఇదేంది ఎంత ఉంది, పట్టుకుంటే పీకేసిద్దేమో. ఓ బాబాయ్, మనకెందుకు లేదా అంత. సో అట్లా అండి. కానీ ఈ సెటప్ ఇదంతా చూస్తేనేమో ఏదో గుళ్ళో దర్శనానికి వెళ్తున్న ఫీలింగ్ ఉంది. మొత్తం చుట్టూ అటు ఇటు కట్టేసి ఏమంటారు, ఇది మొత్తం ఇంకా ఈ స్ట్రీట్ మొత్తం ఎప్పుడు ఈ బీచ్ లోపల ఉన్న స్ట్రీట్ అంతా ఎప్పుడు ఫుల్ హ్యాపీనింగ్ ఉంటుంది. జామ్గా ఉంటుంది, జామ్గా ఉంటుంది మొత్తం. కనిపిస్తున్నారా ఎంతమంది ఉన్నారో జనాలు. ఇప్పుడు ఎంత టైము 7 అయిపోతుంది, ఇంకా 7 అయిపోతున్నా ఇంకా వెళ్ళకపోవాలనే సెన్స్ లేకుండా పోయింది కుర్రాళ్ళకి. సన్సెట్ చూడండి ఇంకా ఉంది. మనకి కావాల్సినంత జనాభా ఉందండి ఇక్కడ.
అక్కడ మనకి చూపిస్తున్నారు చూసారా, శాంటా మోనికా 66 ఎండ్ ఆఫ్ ద ట్రైల్ అని కనబడుతుంది చూసారా, అది రూట్ నెంబర్ 66 అంటారు. సో యాక్చువల్లీ ఈ రూట్ 66 అని కనిపిస్తుంది చూసారా, ఈ రూట్ 66 అంటే ఏంటంటే మనకి ఒకప్పుడు మనకి వెస్ట్ సైడ్ మనకి చికాగో, ఇల్లినాయిస్ ఇవన్నీ కానీ ఉంటాయి కదా, పైన మిడిల్ స్టేట్స్ మొత్తం కూడా కరువు వచ్చేసింది. మొత్తం ఇసుక తుఫాన్లో అవన్నీ బాగా వచ్చేసినాయి అంట ఒక టైంలో. ఎప్పుడు 1900s స్టార్టింగ్ ఎర్లీ 1900s ఆ టైంలో ఫుల్గా ఇసుక తుఫాన్లు అన్నీ వచ్చేసినాయి. సో దాని నుంచి మొత్తం అగ్రికల్చర్ మనకి పంట పొలాలన్నీ నాశనం అయిపోయినాయి. సో మనకి తిండికి ఫుడ్ ఇవన్నీ దాని కింద తక్కువ అయ్యేసరికల్లే వీళ్ళకి ఇక్కడ నుంచి పారిపోవాలనేసి ఆ వెస్ట్ నుంచి మొత్తం ఇక్కడికి ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయినాయి. మొత్తం ఎలాగంటే మన తెలుగు తండోపతండాలుగా జాతరకి వెళ్తుంటారు చూసారా, అట్లాగా గుంపులుగా మొత్తం వెస్ట్ నుంచి మనకి టెక్సాస్ ఈ పైన ఒక్లహామా సిటీ ఇటువైపు నుంచి మొత్తం కూడా మనకి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయారు. సో అలా షిఫ్ట్ అయిపోయే ప్రాసెస్లో వాళ్ళు యూజ్ చేసిన ఈ దారే రూట్ నెంబర్ 66 అని. సో ఈ రూట్ నెంబర్ 66 అనేది 2500 మైల్స్ కన్నా ఎక్కువ, అంటే 4000 కిలోమీటర్ల కన్నా పొడవు. ఎప్పుడు ఇది 1900 ఎర్లీ 1920s ఆ టైంలోనే ఇంత పెద్ద రోడ్ అనేది ఇక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. సో అక్కడ నుంచి మొత్తానికి ఇక్కడ వచ్చారు. అలాగనే ఇంకొక రీజన్ ఏంటంటే ఆ టైంలో మనకి వరల్డ్ వార్ జరుగుతుండేది కదా. సో వరల్డ్ వార్ జరిగేటప్పుడు ఈ సదర్న్ కాలిఫోర్నియాలో మొత్తం మిలిటరీ బేస్ అనేసి మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఈ మిలిటరీ బేస్ అనేసి వచ్చేసరికల్లా వీళ్ళకి ఫిక్స్డ్ జీతాలు, ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది జనాలకి రావడం మొదలయ్యేసరికల్లా సో మొత్తం ఫ్యామిలీలు షిఫ్ట్ అయిపోయినాయి ఇక్కడికి. సో ఆ తర్వాత ఈ రోడ్ అనేది క్లోజ్ చేస్తారు. ఇంకా రూట్ నెంబర్ 66 ఓల్డ్ అయిపోయేసరికలే క్లోజ్ అయిపోయిన తర్వాత, అంటే కొన్ని పార్ట్లలో కొంచెం లైట్గా ఆపరేషన్లో ఉంది కానీ మ్యాక్సిమం ఏరియా అంతా క్లోజ్ చేస్తారు. సో అలాగా అక్కడెక్కడో చికాగో, ఇల్లినాయిస్ దగ్గర, ఇల్లినాయిస్ స్టేట్లో ఉన్న చికాగోలో స్టార్ట్ అయిన ఈ రూట్ నెంబర్ 66 అనేది ఇక్కడ మనం ప్రజెంట్ ఉన్న కాలిఫోర్నియా శాంటా మోనికాలోకి వచ్చి ఆగిపోయింది. ఇదే లాస్ట్ ఎండ్ పాయింట్ ఇది. సో అందుకనే రూట్ నెంబర్ 66 ఎండ్ ఆఫ్ ద ట్రైల్ అనేసి ఇక్కడ పెట్టారు. ఇది ఎంత ఫేమస్ అంటే ఇక్కడ చూడండి. సో ఈ రూట్ నెంబర్ 66 కింద ఫోటో దిగటం కోసం ఇది చూడండి లైను, వీళ్ళందరూ జస్ట్ దీని కింద ఫోటో దిగడం కోసం దిగిన లైన్ ఇది. సో మనం కొంచెం మన తెలివితేటలు వాడి ఇలా తీసేసుకుందాం. సో రూట్ 66 యొక్క హిస్టరీ అది. సో అక్కడ ఎండ్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఇంకోటి ఉంటుంది, ఇదేంటంటే పెసిఫిక్ పార్క్ అంటారు, శాంటా మోనికాలో ఉన్న పెసిఫిక్ పార్క్. సో మీకు చూపిస్తా చూడండి, అక్కడ జైంట్ వీలే కనిపిస్తుంది చూసారా, అట్లా ఇది కొంచెం ఎగ్జిబిషను ఆ టైప్ అనుకోండి. లోపలికి వెళ్ళి చూద్దాం. చాలామంది వేరే స్టేట్ల నుంచి చాలామంది వస్తారు ఇక్కడికి. చాలామంది వచ్చి ఇక్కడ ఏదో ఇంకా ఏమని చెప్పమంటారు, మాకు ఇక్కడ ఉండి ఇది ఏముంది లేదు ఇంట్లో అనిపిస్తుంది. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఇదే చాలా పెద్దగా ఉంటుంది. కుర్రోళ్ళు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారు. తీద్దాం ఆగండి. కుర్రోళ్ళు బాగా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నారండి. ఎంత ఉంది ఇది? ఈ మాత్రం దానికే ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నారు. ఇండియాలో కొలంబస్ ఎక్కితే ఏ మూల నుంచి ఏ మూల మొదలు పెడితే ఏ మూలకు వచ్చి ఆగుద్ది కొలంబస్ ఎక్కితే. ఇంకా ఏంటి, కొలంబస్ ఎక్కితే ఇండియాలో ఆ చివరన ఈ చివరన జనాలు నుంచొని దాన్ని ఇంకొంచెం ఊపుతారు, నుంచుంటారు కూడా. అట్లుంటాయి. అవన్నీ చూసిన తర్వాత మనకి టాలరెన్స్ అనేది పెరిగిపోయింది. సో ఎగ్జైట్మెంట్ అయ్యేవి కెపాసిటీ పెరిగిపోతుంది మనకి, అర్థమవుతుంది అనుకుంటా. ఈ ఎగ్జైట్మెంట్ చేసే వాటి కెపాసిటీ పెరిగిపోతుంది, ఇంకా ఏదో ఎక్కువ కావాలనే ఇది వస్తుంది. సో ఇవన్నీ చూసేసాం, నీకు మళ్ళీ చూపిద్దామనేసి ఇది వచ్చాను మళ్ళా. కానీ ఫస్ట్ టైం వచ్చినప్పుడు సూపర్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం వచ్చినప్పుడు అమ్మని జైంట్ వీలా ఏంటి రైడ్లు అంతా ఇండియాలాగా ఉందనేసి ఏదో హోమ్లీ ఫీలింగ్ వచ్చేసింది. ఎప్పుడు నేను 4 years బ్యాక్ వచ్చాను కదా, అప్పుడు వచ్చిన ఎర్లీ స్టేజ్లో అరే ఏంది లైట్లు, ఏంది జనాలు, అసలు ఎప్పుడు చూసినా వీక్ డేస్ మనకి జనాలు ఉంటారు కదా. సో ఈ జనాలు ఏంది, ఈ కథ ఏంది, ఇంతమంది ఉన్నారు ఏంది అనేది బాగా ఫుల్ థ్రిల్ అయిపోయాయి ఫస్ట్ టైం వచ్చినప్పుడు. బాగా ఉత్సాహంగా ఉండేవాడిని ఆ టైంలో. సో ఇప్పుడు కూడా ఉత్సాహం ఏం తగ్గలేదులేండి, ఇప్పుడు కూడా అదే ఉత్సాహం ఉంది. కాకపోతే ఇంకొంచెం
కొత్తవి చూసి ఎగ్జైట్ అవుదాం అనేసి కొత్త ఎదుగుతున్నా. అందుకే ఈ ఎక్స్ప్లోర్ చేయటం స్టార్ట్ చేశాను. సో ఇంకా ఒకసారి పనిలో పని ఆల్రెడీ చూసేసి ఒకసారి వీడియోలు తీసేసుకొని తర్వాత మళ్ళీ కొత్త వాటికి వెళ్ళి ఫ్రెష్గా ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుదాం అనుకుంటున్నా. సో అలాగా చూసారా, ఇదే ఇందాక మనం దూరం నుంచి చూస్తున్న జైంట్ వీల్ ఇదే. సో యువత, కుర్రోళ్ళు, పెద్దోళ్ళు అందరూ కూడా, ఉత్సాహవంతులు అందరూ కూడా ఇగో ఇందాక లైన్ కడతారంట. ఇలా లైన్ కట్టి అలా 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 వెళ్ళిపోతారు. ఇక చూడండి, అలా అంత దూరం లైన్ వెళ్ళాలి. మనకేమో ఈ లైన్లో వెళ్ళడం అనేది పెద్ద టాస్క్. ఇంత వెయిటింగ్ మన వల్ల కాదు. సో అందుకనే ఇంకేమన్నా పెద్దగా ఉంటే పెద్ద వెహికల్. పిల్లకాయలు బాగా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళ పేరెంట్స్ని. నాలాంటి ఎవడో బాగా ఇబ్బంది పెడుతున్నాడు, జైంట్ వీల్ ఎక్కుతా అని. అక్కడ బుడ్డోడు వెనక మీకు వినిపించుండో లేదో, ఎక్కుదా అని అంటే ఈ లైన్లో వెయిట్ చేయాలని అనేసి వాళ్ళ మదర్ వాళ్ళని తిడుతున్నారు. యూ డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం అంటున్నారు. సో ఎవడి బాధ వాడిది, ఏ వయసుకి అదే పెద్ద ప్రాబ్లం. వాళ్ళ అమ్మకేమో ఏదో ఇంట్లో పని ఉంటుంది, వాడికేమో ఇది ఎక్కడమే పెద్ద పని. సో అట్లా. ఇంకేంటి ఇక్కడ ఏమో ఉన్నాయి, ఇదిగోండి రోడ్ 66. సో అట్లా ఎవరి గాళ్ళు భయంకరమైన ఫోన్లు ఇచ్చేస్తున్నారు. ఉత్సాహం, కుర్రదనం అనేది ఉండాలి. ఎగ్జైట్మెంట్ ఉంటేనే లైఫ్ మనకి బాగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, లేకపోతే బోర్ కొట్టేసింది. ఇదిగోండి పిల్లగాళ్ళు ఎంత ఉత్సాహంగా ఉన్నారు. అట్లా చూడండి, మొత్తం ఇంకా చీకటపడేదాకా ఇంతే ఉంటుంది. లైవ్ సింగరు. సో పాటలు పాడుతున్నారు తను. ఇదిగోండి బీచ్ చూసారు ఎలా ఉందో, అది మన పేరు. ఇప్పుడు ఇటువైపు అప్పుడప్పుడు క్రూజ్ షిప్లు అవి కూడా వస్తుంటాయి. ఆ క్రూజ్ షిప్ల మీద కూడా మనం ఎప్పుడైనా వెళ్దాం, ఒక ట్రిప్ చేద్దాం క్రూజ్ షిప్ మీద కూడా. సో ఏదో మనకి వచ్చిన క్రియేటివిటీతో మనం ఏదో చిన్న వీడియో చేసుకున్నాం. చూడండి చీమల్లాగా ఉన్నారు జనాలు. ఇంత పెద్ద భూప్రపంచంలో ఒక మనిషి, నేను ఇక్కడ నుంచి చూస్తేనే ఒక్కొక్కరు ఒక చీమలాగా ఉంటే, భూమి పైకి వెళ్ళిపోయి స్పేస్లో నుంచి చూస్తే అసలు మనం ఎంత బచ్చాగలం, నిమిత్త మాత్రలం. ఇంత లైఫ్ అండి ఇది, ఒక కళ అంతా. అంతే కదా, జీవితం ఎంతసేపు ఒక కళ అంతా. మనం రాత్రిపూట కలగంటాం, జీవితం అంతా కలగంటాం. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. మన కళ్ళలో మనమే హీరో, మన లైఫ్ కూడా మనమే హీరో. ఎవడో చూడ్డు, ఎవడో వచ్చి పట్టించుకోడు. మన లైఫ్ మనం బతకాల, హ్యాపీగా బతకాల. బాగా చూడు ప్రపంచాన్ని, చూపించు ప్రపంచాన్ని. అంతే అంతే లైఫ్. ఊరికే ఏదో అది ఇది ఓ టెన్షన్ పడ్డారనుకోండి, ఏముండదు. జాబులు అన్నీ కూడా బతకడానికి ఒక ఫ్యూయల్ లాంటిది అంతే. జాబే జీవితం కాదు, డబ్బులే జీవితం కాదు, ఇల్లులు కట్టుకోవటాలే జీవితాలు కావు. నిన్ను నువ్వు ప్రశాంతంగా నీకు నచ్చినట్టు నువ్వు బతకాలి భయ్యా, అదే జీవితం అంటే. చూడండి వచ్చిన వాళ్ళందరూ రోజంతా ఎంత కష్టపడిపోయినా ఇక్కడ బీచ్కి వచ్చినంతసేపు ఎంత ఆనందంగా ఉన్నారు. నాకు కూడా అర్థం కాదు ఏంటంటే, కష్టపడేదంతా ఉద్యోగాలు చేసుకుంటా, బిజినెస్ చేసుకుంటా, కష్టపడేదంతా సుఖపడతాం అనేసి, అది ఇప్పుడు సుఖపడతారు. ఇంకా 40-50 ఏళ్ళు వచ్చే వరకు జాబులే చేస్తారు. 50 ఏళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి. జాబులు చేసేటప్పుడు కానీ లీవులు ఇవ్వరు, పిల్లలు అంటారు. ఎప్పుడండి ఇంకెప్పుడు ఎంజాయ్ చేస్తారు? తిరగండి, లేదా తిరిగే వాళ్ళని చూడండి, ప్రశాంతంగా ఉండండి, హ్యాపీగా ఉండండి. మంచి బీచ్ వైపులో నాకు ఎందుకో ఈరోజు
జ్ఞానోదయం అయిపోయి ఇలాంటి పలుకులు నా నోటి నుండి పలుకుతున్నాయి. పలుకులు కేకలుగా కాకుండా ఏదైనా ఉపయోగపడే మాటలా తీసుకోండి. యాక్చువల్లీ చాలా బాగుంది, అందుకే చాలా ఎక్కువ మాట్లాడేస్తున్నా. బట్ దట్స్ ఓకే. చూసారా ఎలా ఉందో బీచ్? ఇదిగోండి. అసలు ఇంత చల్లగాలికి ఈ వీడియో చూసే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక చల్లటి సాయంత్రాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలని కోరుకుంటున్నాను. ఇలాంటి ప్రశాంతమైన గడియలు ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మళ్ళీ మళ్ళీ రావాలి. బాగా ఆడుతున్నారే. గ్రాసియస్. Two-tone humming, headed out to the highway. I should have seen it coming through the years left in the dust. But after all the lessons learned, it would end the both of us. There's a first for everything, like a hand holding mine. Now I'm left here with the pain from her goodbye. And though it hurts to watch my whole world become the woman she would be, the thing that I forgot would set her free. I taught her how to leave. Summer, man, it feels like yesterday when she was looking out that window on the bus to second grade. Oh, appreciate the claps. Hope you feel more beautiful. Hope you're taking beautiful photos. Hope you feel blessed, less stressed. Appreciate your support, your generosity. If you have a song request, please let me know. I might know it. Santa Monica Pier does not pay me to be here, but I pay them. True story, true story. So your generosity empowers me to stay full time. $5, $10, or $20 US. I am ఆ జైంట్ వీల్ అని చూసారా? మన సైడ్ మనం జైంట్ వీల్ అంటాం, వీళ్ళేమో ఫెర్రీస్ వీల్ అంటారు. అదేంటంటే ఆ ఫెర్రీస్ వీల్ ఏదో ఉందో చూసారా, అదేంటంటే మన యుఎస్ మొత్తంలో అదే వన్ అండ్ ఓన్లీ ఫుల్లీ సోలార్ పవర్ ఫెర్రీస్ వీల్. అదే మొత్తం సోలార్ పవర్తో రన్ చేయబడే జైంట్ వీల్ అది. సో అది యుఎస్లో ఫస్ట్, అది అలాగే ఉన్నది ఒకటే. సో వన్ అండ్ ఓన్లీ.
మొన్నటి వరకు ఇక్కడ ఫీఫా వరల్డ్ కప్ జరిగింది కదా, సో ఇదొక బిజినెస్ అయిపోయింది. అక్కడ కౌంటర్ ఉంది, దాని పక్కనకి వెళ్ళి నుంచొని ఫోటో దిగాలంటే అక్కడ డబ్బులు తీసుకుంటారు. సో చూడండి 7, 10, 12 3 డిఫరెంట్ కాస్ట్స్ ఉన్నాయి. సో అలాగే ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లేయర్స్ యొక్క జెర్సీస్ కూడా ఉన్నాయి. సో చూద్దాం లోపలికి వచ్చి ఏం పోయింది. సో అలాగా మన మెస్సీ ఉంది, నాకు తెలిసిన మెస్సీ అక్కడే, మెస్సీ రొనాల్డో కూడా తెలుసు. ఇదిగో 7 రొనాల్డో. ఇవన్నీ మన సోవనీర్స్ చూసారా, మన హాలీవుడ్తో స్టార్ట్ చేశారు ఇక్కడ మొత్తం. ఇంకా అన్నీ లాస్ ఏంజల్స్, రూట్ 66 అమెరికా మెయిన్ స్ట్రీట్ చాలానే సరుకుంది. సో అట్లా సో దీని పక్కన ఫోటో దిగాలి, పిక్చర్ మనం తీసుకోవాలి అనుకుంటే $12 కట్టాలంట. సో మనకి యూట్యూబ్ ఉంది కదా, అలాగనే మనకి ఫోన్ ఉంది కదా, దాంట్లో తీసుకుంటే ఫ్రీ. ఇదేమో మొత్తం వీడియో గేమ్స్ బ్యాచ్ కనబడుతున్నట్టుంది. లోపలికి వెళ్ళి చూపించమంటారా? లోపలికి వెళ్ళి చూద్దాం ఏమైంది. లోపలికి వెళ్దాం. కదులు. సో ఇవ్వండి మొత్తం లోపలంతా వీడియో గేమ్స్. ఏదో కొట్టినట్టున్నాడు కుర్రాడు, బాగా కేకలు పడుతున్నాడు. ఇదేదో గేమ్ మరి నాకు కూడా తెలీదు, ఏదో అటు నుంచి కొడుతున్నారు. చాలానే ఉన్నాయి. ఇదొక ఫ్యామిలీ. సో మొత్తం ఇలాగా చాలా గేమ్స్ ఉన్నాయి లోపల. ఈ గేమ్స్ ఏం చూసారు, వేగాస్కి వెళ్తే ఉంటాయి అసలైన గేమ్స్ ఏంటో. వెళ్దాం, వేగాస్కి కూడా వెళ్దాం, వేగాస్ని కూడా చూపిద్దాం. అల్లే వెళ్ళాను, ఈసారి మళ్ళీ ఫ్రెష్గా వెళ్దాం, ఫ్రెష్ మైండ్ వేసుకొని. సో అదండి, చూసారు కదా శాంటా మోనికా బీచ్ మొత్తం. సో మొత్తం ఎప్పుడు ఫుల్ హ్యాపెనింగ్ ఏరియా ఇది. శాంటా మోనికా వచ్చి మన హాలీవుడ్ ఈ ఏరియా చూసి కూడా హ్యాపెనింగ్ అనిపించట్లేదు అంటే ఇంకా యూఎస్లో ఎక్కడున్నా సరే, న్యూయార్క్లో ఉంటుంది, మళ్ళీ లాస్ ఏంజల్స్, న్యూయార్క్, SF, చికాగో కొన్నిసార్లు. సో అలా కొన్ని ప్లేసెస్లో మాత్రమే ఇంత హ్యాపెనింగ్గా ఉంటాయి. సో ఇలాంటి హ్యాపెనింగ్ ఏరియాలో ఒక హ్యాపెనింగ్ ఏరియానే ఈ శాంటా మోనికా బీచ్ అనేది. సో మనం అన్ని కెమెరాల్లో వీడియోలు తీసి పెట్టలేం కదా, సో కొన్ని తీయకూడని కూడా ఉంటాయి, అందుకే తీయట్లేదు. సో
వెనక్కి కనిపిస్తుంది చూసారా, ఎండ్ ఆఫ్ ద ట్రైల్ రూట్ 66. అలాగనే ఈ వీడియోకి కూడా ఎండ్ తీసుకున్నావా. మరో మంచి వీడియోతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.